హిస్టారికల్ డే. మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయినరు, కొంతమంది పుట్టినరు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆఫీసర్లే మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడుగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది. ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు, ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా. ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర 63,500 మందికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి. 63,500 మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర 14,000 ఎంతున్నారు, 1,47,700 మంది ఉన్నారు మొత్తం కలిసి. అంటే ఇలా మన జిల్లాలో 1,47,732 మంది లబ్ధిదారులకి ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకి వచ్చేసరికి మరి మొత్తము 23,177 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ 16,116. అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు ఇట్లా. సో అడిషన్స్ డిలీషన్స్ అన్నీ కూడా మొత్తం మీద 23,000 మందికి 23,170 మంది మన నియోజకవర్గంలోనే కొత్తగా రేషన్ కార్డులు పొందుతూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు రేషన్ కార్డు అనేది ఒక ప్రామాణికం. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. మరి వాళ్ళ మన దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు 40 లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి, ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇవ్వలేనే ఈ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది, ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం లేకుంటే లేదని కాదు. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు, ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో, ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ప్రామాణికంగా పనికొస్తాయి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి, మరి 6 కిలోల సన్న బియ్యం కానుండి, మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకే పథకమైన కావచ్చు, అన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం. ఇంకా రాలేదో అర్హులు ఉన్నారో మీరందరూ కూడా మరి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మీ సేవలో దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంతా చేసుకోండి, పరిశీలిస్తాం. తర్వాత విడతల వారిగా రేషన్ కార్డు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అక్కడక్కడ వినబడుతూ ఉంది ఏంటంటే ఈ రేషన్ కార్డులలో కూడా ఈ మీ సేవలలో అక్కడక్కడ బ్రోకర్లు తయారైండు. వాళ్ళు ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళదే పేపర్లు అప్లోడ్ చేస్తున్నారని గవర్నమెంట్కి తెలిసిన తర్వాత మొన్న అది సైట్ కూడా ఒక 4-5 రోజులు దాని మీద ఎంక్వైరీ కొరకు బ్లాక్ చేసాం. మేము చెప్తా ఉన్నాను, మీ సేవ చేసే వాళ్ళు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఇంకెవరైనా డేటా ఎంట్రీ వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ₹1 లంచం అడిగితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ₹1 లంచం లేకుండా, ₹1 ఎవరికి ఇచ్చే లేకుండా మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. దాంట్లో మీకు ఏం అనుమానం లేదు. ఇప్పుడు ఇందులో మీ ఇంట్లో వచ్చినాయి అక్కడే మీకు ఇవాళ సన్న బియ్యం వస్తుంది, ఎక్కడ కూడా పైరలేదు. మళ్ళీ మేము కూడా ఏ పార్టీ మీరు ఏం ఏదో అడుగుతలేం. ప్రతి పేదవానికి నేను గెలిచిన ఫస్ట్ డేనే చెప్పిన, ప్రతి పేదవానికి ప్రభుత్వం నుండి రావాల్సిన
సంక్షేమ పథకాలన్నీ అందాల్సిందే. వాళ్ళు అర్హులైతే చాలు. ఏ పార్టీ అని మేము అడగం. మాకు కొట్లాట ఉంటాయి లేదని కాదు, కొట్లాట ఉన్నది ఉంటే లీడర్లతో ఉన్నది కానీ ప్రజలతో లేదు అని ఆ రోజే చెప్పడం. కాబట్టి మీరు నిర్భయంగా ఏ పార్టీ అయినా కానీ ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం, నిర్భయంగా ఏ పార్టీ అయినా కానీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం, అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రతి పేదవాడికి ఈ లబ్ధిదారులకు అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి దగ్గర దగ్గర మన జిల్లాలోనే 150,000 మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల వరకు కూడా పోవచ్చు. అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు మన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందలే. ఇవాళ పేదోడి కళ సన్నబియ్యం అన్నది. మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మీకు అందరు కూడా తెలుసు. పురుగులన్నం ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ ప్రతి పేదవానికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నిండా 3 పూటలు తినాలి. మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం, నా పిల్లలు కానీ ఇప్పుడు ఆడివారి పిల్లలు కానీ ముప్పగంగారెడ్డి గారి పిల్లలు కానీ వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్నబియ్యం తింటారో మీ అందరి పిల్లలు పేదవాడి పిల్లలు కూడా సన్నబియ్యం తినాలని. మరి ఇలా సన్నబియ్యం ఎంత కష్టమైనా మరి సన్నబియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దానికి దగ్గర దగ్గర ప్రభుత్వం నుండి 52 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో 6 ఉండని 10 మంది ఉండని, 10 మంది ఉంటే 60 కిలోలు, 6 ఉంటే 36 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు, ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ప్రతి నెల సన్నబియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక చరిత్ర ఇది. మీరు గమనించండి, ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని. ఇవాళ సన్నబియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరమ్మ ఇండ్లే ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గు పోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి. కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి, కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. కొంతమందికి 1 విడత డబ్బులు పడ్డాయి, కొంతమందికి 2 విడతల డబ్బులు పడ్డాయి. మరి ప్రతి పేదవానికి ఇండ్లు కట్టియాలా అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పేరు మీద 5 లక్షల వరకు 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలకు 400 ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇవాళ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంథెన్ చేసుకొని ఇవాళ 3,500 ఇండ్లు మన నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక చరిత్ర. గతంలో 10 సంవత్సరాల్లో మొత్తం కలిసి ఒక 100 ఇండ్లు కూడా కట్టలే. ఇవాళ మన నియోజకవర్గంలో చూద్దాం, ఇక్కడ బీవుపూర్ తాండల ఒక 40 ఇండ్లు కట్టిరు. తర్వాత ఇక్కడ ఇందల్వాయిలో ఒక 40 ఇండ్లు 28 ఇండ్లు ఇచ్చిరు. మేము మనం పోయి చూసినాం ఇక్కడ ఇందల్వాయికి వచ్చినప్పుడు కూడా. అక్కడ వాటర్ లేదు, కరెంట్ లేదు, డ్రైనేజ్ లేదు. మరి పోయి ఉండమన్నారు అంతేకాని వాళ్ళకు కూడా చట్టాలు లేవు, అంటే మన పట్టపత్రాలు లేవు. అఫీషియల్స్ నుండి మన గవర్నమెంట్ నుండి ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఒక ప్రొసీడింగ్ కానీ లేదు. వాళ్ళు ఏదో పాపం మాకు వస్తాయని ఆశతో నువ్వు అక్కడ ఉంటున్నారు అంతేగాని ఆ కఠిన ఇల్లు కూడా పంచే పరిస్థితి లేకుండా అయింది. అంటే ఇలాంటి పరిస్థితులలో మరి అలా ఇందిరమ్మ ఇండ్లు మనం అందరి ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఈ ఇండ్లు ఇవ్వాలా అని చెప్పి అలా 3,500 ఇండ్లు మనకు అవుతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడైతే కొన్ని శాంక్షన్ అయ్యి కొంతమంది కట్టుకుంటలేరు. దయచేసి మీరు వినండి, ఇవాళ ఎవరికైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు కట్టుకోకుండా సుమా మీ ఇండ్లు క్యాన్సిల్ అవుతాయి. యాక్చువల్ ఆ ప్రొసీడింగ్లో 45 రోజులు మాత్రమే ఉన్నది. 45 రోజులలో మీరు బుగ్గు పోసుకోవాలి. బుగ్గు పోసుకుంటే మీకు ఎందుకంటే మీకు అడిగినాం, మీరు కట్టుకుంటామంటేనే మీకు ఇల్లు శాంక్షన్ చేసాం. కాబట్టి ఒకవేళ ఏదో కారణంతో మీకు టైం కావాలా అంటే మీ ఇంట్లో ఎవరో ఇంటి యజమాని మరి గల్ఫ్లో ఉన్నాడు, లేకుంటే ఇంకేదో ఇంట్లో మరి ఏమంటారు ఇప్పుడు ఆషాఢ మాసము 3 నెలలు, లేకుంటే ఇంకేదో ఒక పంతులు మంచి రోజులు లేవనో, లేకుంటే ఇంకేదో ప్రెగ్నెంట్ ఉన్నానో, లేకుంటే ఇంకో బంధువులో చనిపోతే కూడా మన దగ్గర కట్టుకోరు. మరి మీకు టైం కావాలంటే కొంచెం ఇస్తాం, కానీ ఎవరైతే కట్టుకోరో వాళ్ళు మరి ఇండ్లు వాపసు మరి మేము తీసుకొని మళ్ళీ ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి మళ్ళీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి మీకు ఇల్లు ఇచ్చి మీరు కట్టుకోకుండా ఇల్లు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు. ఇల్లు వచ్చినంత మాత్రం శాంక్షన్ అయినంత మాత్రం డబ్బులు రావు, మీరు కట్టుకుంటేనే డబ్బులు వస్తాయి. గతంలో ఏం చేశారు, ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా, మన తెలంగాణ సరిపోతలేని ఆంధ్రాలో కూడా లిక్కర్ స్కామ్ చేసినవాడు. ఇవాళ మిథున్ రెడ్డి అని ఒకతను ఎంపీ వైసీపీ ఫ్లోర్ లీడర్, ఆయన కూడా ఇలా జైలుకు పోయింది వీళ్ళ పుణ్యమాని. ఈ తెలంగాణ
కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. అది ఎట్లుందంటే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. మొత్తం అడ్డంగా మొత్తం కుటుంబమే కాదు వాళ్ళ చుట్టాలు కూడా అందరు అడ్డంగా ఇవాళ అవినీతిలో దొరికిపోయి ఎప్పుడు జైలుకి వద్దామా అని భయంతో పిచ్చి కూకళ్ళు కూస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కి వెళ్ళి దాడతలేడు. ఇక ఒక బుడ్డరగాను ఉన్నాడు. కేటీఆర్ అంటే డ్రామారావు, ఆయన పేరు మేము డ్రామారావు అంటాం. ఆ డ్రామారావు ఏడవతాడు కూర్చేసి కూర్చుంటున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు రా డిస్కషన్ పెడదామంటాడు. అరే రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు కూడా కోన్కిస్ గాడు తెలిసి ఎందుకు వస్తాడు? అట్లా బుద్ధి జ్ఞానం లేకుండా ఏడవతాడు కూర్చేసుకుని కూర్చొని నువ్వు రా అంటున్నాడు. ఇక కవితనేమో కొత్తగా బీసీ జపం ఎత్తుకున్నది. మరి 10 ఏళ్ళు ఆమెనే అధికారంలో ఉన్నది కదా, చేయంగా అద్దన్నమా. ఇవాళ మేము 42% రిజర్వేషన్ చేస్తున్నాం. ఆర్డినెన్స్ తెచ్చినాం రిజర్వేషన్ మార్చాలని, బిల్లు తెచ్చినాం. గవర్నర్ బిల్లుకు యాక్సెప్ట్ చేసిండు. ఇవాళ ఆర్డినెన్స్ కూడా 2-3 రోజులలో యాక్సెప్ట్ చేస్తారు. మరి మిమ్మల్ని 10 ఏళ్ళలో చేయంగా అద్దన్నమా? మేము ఎస్సీ కేటగరైజేషన్ చేయంగా అద్దన్నమా? మా ఎస్టీ సోదరులకు 10% రిజర్వేషన్ ఇవ్వగా మేము అని అద్దన్నమా? ఇవాళ అధికారం అయినాక మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఇవ్వకుండా భూకంపం పుట్టిస్తారంట. అంటే ఎప్పుడు జైలుకు కుదరో తెలియదు. ఓడు పట్టించుకోవడం లేదు. ప్రజలలో చులకన అయిపోయి ఎవడు పట్టించుకోకుండా మా ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధంగా తతలు లేనిపోని సృష్టించి మొత్తం అబద్ధం ప్రచారాలే. కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రిగా సెక్రటరీకి రాలే. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సరే ఆరోగ్యం బాగాలేదా, భయం పుడుతున్నదా, ఏమైందో తెలియదు, కానీ ఆయన అసెంబ్లీకి వస్తలేడు. అసెంబ్లీకి రాబోయే చర్చ చేద్దామంటే లే ఈయన కూర్చేసుకొని వస్తాడు. కేటీఆర్ వస్తాడు ముందు కూర్చేసుకొని. అరే కేటీఆర్ ఇవ్వడు. కేటీఆర్తో ఎందుకు మాట్లాడతాము? అపోజిషన్ లీడర్తో మాట్లాడతాము. అయ్యా చెప్పి నువ్వు అపోజిషన్ లీడర్ తెచ్చుకో. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఈ బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఉన్నారా? బీసీ నాయకులు ఉన్నారు. ఇవాళ గంగుల కమలాకర్ ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మరి అలా పద్మారావు గౌడ్ ఉన్నాడు. వాళ్ళందరికీ ఇవ్వండి, ఫ్లోర్ లీడర్ ఇవ్వండి, పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వండి. మేము పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి బీసీకి ఇచ్చినాం. నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ ఒక ఎస్సీకి ఇచ్చినాం. ఇవాళ ఎస్సీలకు 4 మినిస్టర్లు ఇచ్చినాం, బీసీలకు 3 మినిస్టర్లు ఇచ్చినాం, పార్టీ పదవి ఇచ్చినాం. మీరు ఇవ్వండి. నువ్వు మీ చేతిలో పనే కదా పార్టీ పని అయితే. పార్టీలో అధికారం ఏదైతే మీ చేతిలో పనే కదా. మరి ఎందుకు ఇస్తలేరు అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం పోయినాక ఒకటి. ఇవన్నీ డ్రామాలు నడవాయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే మిమ్మల్ని తీసి బండ కుతికిరు. ఇక ఇంకా సిగ్గు లేకుండా మరి రోడ్ల మీద పడి బట్టలు ఇంపుకొని తిరుగుతామంటే అది మీ కర్మ. అది మేమేం చేయలేము. సిగ్గు లేకుండా బట్టలు ఇంపుకొని రోడ్డు మీద తిరుగుతామంటే మనం ఏం చేస్తాం?